వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నాది, రాజ్ది ఇల్లు. ఇది మా ఇల్లు. ఎంతో సంతోషంగా ప్రేమించి పెళ్లి చేసుకుని మా కళ్ళతో నిర్మించుకున్న ఈ ఇంట్లోకి ఎంతో ఆనందంగా మేము అడుగు పెట్టాము. మా ఈ ఎదుగుదలని చూసి మా బంధువులు, మా స్నేహితులు కొల్లుకున్నారు. పిల్ల పాపలతో సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడుపుదామని ఎంతో ఆశపడ్డాము. వాళ్ళ ఉసురే తగిలిందో ఏమో మాకు తెలీదు, కానీ ఎంతో ఆప్యాయంగా అన్యోన్యంగా ఉండే మా మధ్యలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్య ఏంటో చెప్పేలోపే అలా వెళ్ళిన నా రాజ్ ఇంటికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు రాజ్ వెళ్ళాక ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లోని నాకు తెలిసిన నిజం ఏంటంటే, నాకు ఒక జబ్బు వచ్చింది. నాకు ఏమైనా తట్టుకోలేని నా రాజ్ నా హాస్పిటల్ రిపోర్ట్స్ చూసి ఎంతో బాధపడ్డాడు. నాకొచ్చిన ఈ జబ్బు పోవడం కోసం తప్ప హాస్పిటల్ లేదు, పూజించిన దేవుడు లేడు. కానీ నాకు ఎవ్వరూ ఎలాంటి కనికరం చూపించనే లేదు. అలాంటి ఈ జనమంతా సూసైడ్ చేసుకుని చనిపోయారంటున్నారు. అదంతా నిజమా? కాదు, మేము సూసైడ్ చేసుకోలేదు. మమ్మల్ని వాళ్ళే చంపారు. నా రాజుని వేరు చేసి చంపారు.